హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం మిరపలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం యూపీఎల్ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్, దాంతోపాటు బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళు రోకో ఫంగిసైడ్ రెండు కలిపి మనం స్ప్రే చేసాం అనమాట. ఇవి స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. అంతేకాకుండా కొంచెం మనం మిర్చికి వాటర్ కూడా పెట్టడం జరిగిందనమాట. పెట్టాము. ఈరోజు మనం కొంచెం బెటర్ మందు వేద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను. దాంతోపాటు వాళ్ళు మనం మిరపలు ఏం స్ప్రే చేస్తున్నా కూడా మీకు తెలియజేస్తాం మిత్రులు. అసలు ప్రజెంట్ మనది క్రాప్ ఏ విధంగా ఉందో చూద్దురుగా రండి. స్ప్రేలో యూపీఎల్ వాళ్ళ ల్యాన్సర్ గోల్డ్, దాంతోపాటు రోకో ఫంగిసైడ్ రెండు కలిపి స్ప్రే చేసాం అనమాట. స్ప్రే చేసిన తర్వాత మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. లోపలికి వెళ్ళడం లేదనమాట. కొంచెం లోపలికి వెళ్ళడం లేదు, అంటే బురద ఉంది. వాటర్ పెట్టాం కాబట్టి బురద ఉందన్నమాట. ఇక్కడ నుంచే మీకు క్రాప్ అనేది చూపిస్తుంది అనమాట. ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. వాటర్ పెట్టున్నాం కాబట్టి కొంచెం గ్రీనిష్నెస్, దాంతోపాటు కొంచెం మెత్తదనం కూడా వచ్చిందనమాట. యూపీలో వాళ్ళ ల్యాన్సర్ గోల్డ్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో కూడా ఒక బెస్ట్ మంది అనమాట. మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగులకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. రోకో ఏంటంటే మనకి బూడిద తెగుల మీద మనకి ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఏంటంటే రోకో ఎందుకు స్ప్రే చేసామంటే వాటర్ పెట్టే ముందు కంపల్సరీగా మనం ఏంటంటే బూడిద సంబంధించి మందు అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటంటే బూడిద రోగం ఎక్కడన్నా ఒక చెట్టుకు ఉందంటే మళ్ళీ మనం వాటర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దానికి సంబంధించి మనం రోకో దాంతోపాటు ల్యాన్సర్ గోల్డ్ ఈ రెండు కలిపి స్ప్రే చేసాం అనమాట. స్ప్రే చేసిన తర్వాత మనది క్రాప్ అయితే ఓవరాల్గా ఇలా ఉందన్నప్పుడు కొంచెం మెత్తదనం వచ్చింది. వాటర్ కూడా పెట్టున్నాం కాబట్టి కొంచెం గ్రీనిష్నెస్, దాంతోపాటు కొంచెం మెత్తదనం కూడా రావడం జరిగిందనమాట. ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది ప్లెసివా అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే సియాంత్రిని లిప్రోల్ వచ్చేసి 7.3, అంతేకాకుండా డైఫెన్చురాన్ వచ్చేసి 36.4 ఫామ్లో ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట. సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే సియాంత్రిని లిప్రోల్ అంటే మనకి బెనేవియాలో ఉన్న టెక్నికల్, అంతేకాకుండా పెగాసిస్లో ఉన్న టెక్నికల్, ఈ రెండు కలిపి ఈ సింజెంటా కంపెనీ వాళ్ళు కొత్తగా ప్లెసివా అని చెప్పి తీసుకురావడం జరిగిందనమాట. ఇది మనకి మిరపలో వచ్చే తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ట్రిప్స్ కానీ అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పురుగు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఈ ప్లెసివాని మనం ఎకరానికి వచ్చేసి 250 ml మనం సుమారు ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనం 4500 రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. ఇది మనకు సుమారు 2.5 ఉంది కాబట్టి ఈ ప్లెసివాన్ తీసుకురావడం జరిగింది మిత్రులారా. చాలామంది దీని కాంబినేషన్ వెళ్తారు మిత్రులారా. ఏంటంటే ఇలాంటి పెద్ద మందులు స్ప్రే చేసేటప్పుడు సింగిల్గానే వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ కంపెనీ వాళ్ళే రెండు టెక్నికల్స్ దీంట్లో తీసుకొని వచ్చి ఒక మందుగా తీసుకొచ్చారనమాట. మనం ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే మనం సింగిల్గానే స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇలాంటి మందులు స్ప్రే చేసేటప్పుడు భూమిలో నిమ్ముండేటట్టు చూసుకోండి. భూమిలో మీరు వాటర్ పెట్టిన తర్వాత కనుక మీరు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. నల్లి మీద కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది. అంతేకాకుండా పురుగు మీద కూడా పనిచేస్తుంది. మనకు మొక్క పూత స్టేజ్లో స్ప్రే చేసినట్లయితే ఆ పూత అనేది కాయగా మారడంలో కూడా ఇది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మంచి గ్రోత్ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ ప్లెసివా అనేది చాలా ఎక్సలెంట్ మందు అనమాట. మనం ఈ టైంలో స్ప్రే చేస్తే ఏంటంటే క్రాప్ సెట్ అవ్వడం, దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మనం వేరే కాంబినేషన్ వెళ్తలే అనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ విల్వుడ్ వాళ్ళది బ్రాండ్ తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే ఇది బయోసిమిలెంట్. ఇది మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం అనమాట. బ్రాండ్ ఏంటి ఇప్పుడు అంటే మనం వాటర్ పెట్టాం కాబట్టి బ్రాండ్ ఏం చేస్తుందంటే ఫ్లవరింగ్ రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్లవర్ డ్రాప్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా వెజిటేబుల్ సైజ్ని ఆ క్వాలిటీని కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి క్లైమేట్ కండిషన్ సరిగా లేనప్పుడు మొక్కగా స్ట్రెస్కి గురవకుండా దానికి ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడంలో కూడా ఈ బ్రాండ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 100 ml స్ప్రే చేయాలి. సుమారు మనం 2.5 ఉంది కాబట్టి 250 ml తీసుకురావడం జరిగింది మిత్రులారా. దీని కాస్ట్ వచ్చేసి సుమారు 800 రూపాయల దాకా, 850 రూపాయల దాకా 250 ml అనేది కాస్ట్ ఉంది మిత్రులారా. చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఇది ఫ్లవరింగ్ సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఈ మన పంట కాలంలో నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. ఇది 3వ సారి అనమాట మనం స్ప్రే చేయడం. చాలా ఎక్సలెంట్గా మనకి ఈ బ్రాండ్ అనేది ఉంది మిత్రులారా. అంటే ఎకరానికి వచ్చే సుమారు 300-350 రూపాయల్లోనే మనకి మంచి రిజల్ట్ రావడానికి కూడా ఉంటుంది మిత్రులారా ఫ్లవరింగ్ సంబంధించి. ఇంకా దీంతోపాటు దీని కాంబినేషన్ ప్లెసివా తీసుకురావడం జరిగింది. ప్లెసివా గురించి మీకు
ఆల్రెడీ చెప్పాను, మనకు తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ ఓవరాల్గా చెప్పాలంటే మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. క్రాప్ సెట్ అవ్వడానికి కూడా ఇది మనకి మొక్క ఎదుగుదలకు కూడా మనకి ప్లెసివా అనేది మనకి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది మిత్రులారా. కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంది మిత్రులారా. ఎకరానికి వచ్చేసి సుమారు ఇప్పుడు 2000 రూపాయల దాకా మనకి ఖర్చు పడుతుందన్నమాట. ఈ బ్రాండ్ కలిపితే కనుక మనం సుమారు ఎకరానికి వచ్చేసి 2000 దాకా ఖర్చు అనేది పడుతుందన్నమాట. కాకపోతే ఈ టైంలో వేస్తే ఇప్పుడంతా కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ కండిషన్స్ కూడా బాగాలేదు కాబట్టి ఈ టైంలో మనం మంచి మందు వేయాలని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇవి స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటంటే కూడా నేను మరలా మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. ఇది స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన తర్వాత ఒక 1 డే గ్యాప్ ఇచ్చేసి నేను మళ్ళీ తెగుళ్ళ మందు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం వాటర్ పెట్టున్నాము, కొంచెం లైట్గా కూడా వర్షాలు పడుతున్నాయి. ఎనీవే మళ్ళీ మనం ఒక 1 డే గ్యాప్ ఇచ్చి నేను తెగుళ్ళ మందు కూడా స్ప్రే చేయాల్సి మిత్రులు. దానికి సంబంధించి వీడియో కూడా నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను అనమాట. ఈరోజు అయితే స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. సింజెంటా కంపెనీ వాళ్ళది ప్లెసివా అనమాట. దీని డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి 250 ml మనం డోస్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు విల్వుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ తీసుకురావడం జరిగిందనమాట. ఫ్లవరింగ్ సంబంధించి మనం స్ప్రే చేస్తాం. దాంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ ఏరిస్ కంపెనీ వాళ్ళది మ్యారినో అనే ప్రొడక్ట్ మనం కలిపి స్ప్రే చేస్తాం అనమాట. ఇవి 3 కలిపి ఈరోజు మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇవి స్ప్రే చేసిన తర్వాత ఎంపటినే మళ్ళీ మనం నెక్స్ట్ డేనే మళ్ళీ నేను బూడిదకి సంబంధించి, అంతేకాకుండా పండాకు సంబంధించి ఎంపటినే మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా. ఇక ఈరోజు అయితే మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.